చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చింతలపూడి నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ ఆధ్వర్యంలో స్వీట్స్ మరియు పుస్తకాలు ఇతరత్ర విద్యా సామాగ్రిని రాణి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బోడ అనీష్ కుమార్ విద్యార్థులకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హేమలత, సహోపాధ్యాయులు కూసం దామోదర్, హెల్త్ అసిస్టెంట్ బాలరాజు, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ హెప్సిబా, ఎస్ఎంసీ చైర్మన్ బోడ స్వాతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి పరిధిలోని పాత చింతలపూడి గ్రామంలో ఎంపీపీఎస్ ఎస్సీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు హేమలత గారు, అదేవిధంగా సహచర ఉపాధ్యాయులు కోసం దామోదర్ గారు ఆధ్వర్యంలో మా అమ్మ బోడ రాణి గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, అలాగే పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, రాజేశ్వరి గారికి, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గతంలో కూడా బోడ నాగభూషణ్ గారి చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సీనియర్ నాయకులు వారి ఆధ్వర్యంలో అమ్మగారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలుగా మెమోరియల్ బోడ రాణి మెమోరియల్ ట్రస్ట్ పెట్టి పేదవారికి, అదేవిధంగా ఎక్కడైనా స్కూల్స్లో కానీ, అదేవిధంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, బూత్ కన్వీనర్ ములగిరి అచ్చయ్య గారికి, నక్కా భాస్కర్రావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సహాయకురాలు కమలా గారికి, బోడ పుష్ప గారికి, అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ కట్టా స్వాతి గారికి, వైస్ చైర్మన్ వెలగలేటి మహేష్ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరఫు నుంచి, ఎమ్మెల్యే రోషన్ గారి తరఫు నుంచి కానీ, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి తరఫు నుంచి కానీ మా సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా ఇంకేమైనా సహాయ సహకారాలు కావాలంటే బోడ రాణి మెమోరియల్ ట్రస్ట్